హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ మొదటి రోజున ఎయిర్ ఫోర్స్ జెట్స్ని కోల్పోయిందని చెప్పారని తెలుసు. అయితే ఈ జెట్ లాస్కి సంబంధించి ఇప్పుడు మరో పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. ఇది డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉంది. ఎలా స్టార్ట్ అయిందంటే, ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఒక సెమినార్ జరిగింది. దాని పేరు అనాలిసిస్ ఆఫ్ ది పాకిస్తాన్ ఇండియా ఎయిర్ బ్యాటిల్ అండ్ ఇండోనేషియా యాంటిసిపేటరీ స్ట్రాటజీస్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎయిర్ పవర్. ప్రపంచ దేశాల నుండి కూడా చాలామంది డిఫెన్స్ అనలిస్టులు దీనికి అటెండ్ అయ్యారు. ఇండియన్ గౌట్ కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి, ఆపరేషన్ సింధూర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇండియన్ డిఫెన్స్ అటాచీ పేరుతో కెప్టెన్ శివకుమార్ని పంపింది. ఈయన ఇండియన్ నేవీలో కల్నల్ స్థాయిలో ర్యాంకింగ్ ఉన్న ఆఫీసర్. ఇండోనేషియా ఏం చెప్పిందంటే, ఈ సెమినార్ ఫోకస్ అనేది ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగిన ఎయిర్ బ్యాటిల్ని స్టడీ చేసి లెసన్స్ని నేర్చుకోవడం. అయితే ఇండియా పాకిస్తాన్ కాకుండా పాకిస్తాన్ ఇండియా బ్యాటిల్ అన్నప్పుడే ఇండోనేషియా దృష్టికోణం ఎలా ఉంది అని అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇండోనేషియా నుండి ఒక అతను ఇండియా ఈ ఆపరేషన్లో చాలా ఎయిర్క్రాఫ్ట్ని కోల్పోయిందన్నాడు. అయితే దానికి కెప్టెన్ శివకుమార్ వెంటనే స్పందించి, ఇండియా చాలా ఎయిర్క్రాఫ్ట్ని కోల్పోలేదు, పొలిటికల్ లీడర్షిప్ పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్ల మొదటి రోజు కొన్ని ఎయిర్క్రాఫ్ట్ని కోల్పోయాం. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మిలిటరీని కానీ ఎయిర్ డిఫెన్స్ మీద కానీ దాడి చేసి ఎస్కలేట్ చేయొద్దు అని ఆర్డర్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. తర్వాత జెట్స్ని లూజ్ అయ్యాక మేము టాక్టిక్స్ని మార్చుకున్నాం. ఫస్ట్ సీడ్ సప్రెషన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ మిషన్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని న్యూట్రలైజ్ చేసి తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్తో ఈజీగా దాడి చేశామని చెప్పారు. అయితే మీడియా ఈ స్టేట్మెంట్కి సంబంధించి సరైన కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కెప్టెన్ శివకుమార్ చెప్పిన మాటల్నే కోట్ చేశాయి. దీనివల్ల పబ్లిక్ దృష్టికోణం అనేది గవర్నమెంట్ ఇలా రెస్ట్రిక్షన్స్ని పెట్టకుండా ఉండి ఉంటే అసలు మనం జెట్స్ని కోల్పోయే వాళ్ళమే కాదు, గవర్నమెంట్దే పూర్తి బాధ్యత అని మారింది. సో దీన్ని ఆపోజిషన్ పార్టీ కూడా వెపన్గా వాడి మరలా మీరు ఆపరేషన్ సింధూర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని బీజేపీ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీనితో ఇండోనేషియాలో ఉన్న మన ఎంబసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము మీడియా రిపోర్ట్స్ని చూసాం, గవర్నమెంట్ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వలేదు అని సరైన కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆయన మాటల్ని మాత్రమే కోట్ చేశారు. ఆయన ప్రజెంటేషన్ పక్క దేశాల్లా కాకుండా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సివిలియన్ పొలిటికల్ లీడర్షిప్ అండర్లో ఉన్నాయని చెప్తుంది. అలాగే ఆయన ఈ ఆపరేషన్ మెయిన్ గోల్ అనేది టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయడం, దీనికి ఇండియన్ రెస్పాన్స్ ఎస్కలేట్ చేయకుండా ఇవ్వబడిందని చెప్తున్నారని చెప్పింది. ఒకసారి ఆలోచించండి, ఆపరేషన్ సింధూర్ని అసలు ఎందుకు మొదలుపెట్టారు? పెహల్గాం దాడికి ప్రతీకారం. పాకిస్తాన్కి చెందిన తీవ్రవాదులు మేమే చేశామని రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేశారు. సో మన మిలిటరీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ స్థావరాల మీద దాడి చేస్తే అది కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా పాకిస్తాన్ మిలిటరీని కనుక టార్గెట్ చేస్తే ప్రపంచ దేశాలు ఏమంటాయి? సింపుల్, మీ మీద టెర్రర్ దాడి జరిగిందని మాకు తెలుసు, అప్పుడు మీరు ఆ టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేయాలి. మరి పాకిస్తాన్ మిలిటరీ మీద ఎందుకు దాడి చేశారని అడిగి ఇండియాని ఒక అగ్రెసర్గా, యుద్ధాన్ని మొదలుపెట్టిన దేశంగా ఫ్రేమ్ చేస్తాయి. అలా చేయలేదు కాబట్టి ఇంటర్నేషనల్గా టర్కీ, అజర్బైజాన్లు తప్ప వేరే ఏ దేశం కూడా, ఈవెన్ అమెరికా కూడా ఓపెన్గా మనల్ని క్రిటిసైజ్ చేయలేదు. రష్యా, ఫ్రాన్స్, ఇతర దేశాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ని ఓపెన్గా సపోర్ట్ చేయలేదు, అలాగే వ్యతిరేకించలేదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్నాయి. అంటే ఎస్కలేషన్ వద్దు, ఆపేయండి అని రెండు దేశాలకి చెప్పాయి. ఇజ్రాయెల్ ఒకటే అఫీషియల్గా మేము ఇండియా ఆపరేషన్ సింధూర్ని సపోర్ట్ చేస్తున్నాం, ఉగ్రవాదులకి ఏ ప్లేస్ కూడా సేఫ్ అని ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చింది. అదే ముందుకు ముందే పాకిస్తాన్ మిలిటరీ మీద దాడి చేస్తే క్రిటిసైజ్ చేయడానికి అమెరికా ముందే ఉంటుంది. సో మనమే యుద్ధాన్ని మొదలుపెట్టాం, మనమే అగ్రెసర్ అని ముద్ర పడకుండా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే టార్గెట్ చేయండి, పాకిస్తాన్ మిలిటరీని, ఎయిర్ డిఫెన్స్ని కూడా అసలు టచ్ చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఇదంతా చెప్పకుండా కేవలం ఆయన మాటల్ని మాత్రమే ప్రింట్ చేయడం వల్ల పబ్లిక్ అవుట్రేజ్ అనేది మొదలైంది. సో అపోజిషన్ పార్టీకి కూడా గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి అది ఒక వెపన్ అయింది. అయితే ఫస్ట్ రోజు ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసినా కూడా వాళ్ళ తరపున పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రెస్పాండ్ అయింది, మిజైల్స్ని ఫైర్ చేసింది.
ఈసారి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని కూడా టార్గెట్ చేయండి అని ఆర్డర్స్ వెళ్ళాయి. పాక్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న 13 ఎయిర్ బేస్లలో 11 సీరియస్గా డ్యామేజ్ అయ్యాయి. ఇక మనం జెట్స్ డౌన్ టాపిక్లోకి వెళ్తే, ఇంతకుముందు CDS చెప్పినప్పుడే చెప్పాను. మొదటి రోజు టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేసి ఆ సమయంలో జెట్స్ని లూజ్ అయ్యాక తిరిగి పాకిస్తాన్ మిలిటరీ మీద దాడి చేయడానికి ముందు లాహోర్లో ఉన్న HQ-9ని డిస్ట్రాయ్ చేసింది. కాబట్టి CDS టాక్టిక్స్ని సరి చేసుకున్నామన్నారంటే ఆ జెట్స్ని పాక్ ఎయిర్ డిఫెన్సే డౌన్ చేసి ఉండొచ్చని చెప్పాను. కెప్టెన్ శివకుమార్ స్టేట్మెంట్ కూడా దాన్నే ఇండికేట్ చేస్తుంది. జెట్స్ని లూజ్ అయ్యాక టాక్టిక్ని మార్చుకొని ఫస్ట్ సీడ్ మిషన్ని జరిపాం, తర్వాత పాక్ మిలిటరీ మీద దాడి చేశామన్నారు. 2019లో దాడి చేసినప్పుడు పాకిస్తాన్ దగ్గర లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ లేదు. 40 కిలోమీటర్ల రేంజ్ ఉన్న HQ-16 ఉంది. 2019లో పాకిస్తానీ జెట్సే అడ్డుగా ఉన్నాయి. అందుకని ఎయిర్ ఫోర్స్ బహవల్పూర్ మీద దాడి చేస్తున్నట్టు జెట్స్ని పంపింది. పాకిస్తానీ జెట్స్ వాటిని స్టాప్ చేయడానికి వెళ్ళాయి. కానీ ఇంకొన్ని జెట్స్ నార్త్లో చాలా తక్కువ ఎత్తులో వెళ్ళి బాలాకోట్ మీద గ్లైడ్ బాంబ్స్ని వేశాయి. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది మారింది. పాకిస్తాన్ 2021లో చైనా నుండి HQ-9 సిస్టమ్ని కొంది. 125 కిలోమీటర్ల రేంజ్. ఇంకో పక్క మన ఎయిర్ ఫోర్స్లో కూడా ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్, స్కాల్ప్ లాంటి లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ వచ్చాయి. కాబట్టి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని టచ్ చేయకుండా వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి చొరబట్టడం రిస్క్ అని మన దేశంలో బోర్డర్స్కి కొంచెం దగ్గరలోకి వెళ్ళి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఫైర్ చేశాయి. అయినా కూడా ఈసారి జెట్స్ డౌన్ అయ్యాయి. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ HQ-9ని, ముఖ్యంగా లాహోర్లో ఉన్న సిస్టమ్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే లాహోర్ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్లో ఉన్న అన్ని బేస్లలో మన బోర్డర్కి అత్యంత దగ్గరలో ఉన్నది. బోర్డర్కి కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో అక్కడ ఉన్న HQ-9 మన దేశం లోపల 100 కిలోమీటర్ల దూరంని కవర్ చేయగలదు. మిగిలిన బేస్లన్నీ కూడా 100 కిలోమీటర్లకి అవతలే ఉన్నాయి. సో HQ-9ని ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయేలీ హార్పీ డ్రోన్లతో డిస్ట్రాయ్ చేసి లైన్ క్లియర్ చేసింది. దీన్ని ఒక రివెంజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇంతకుముందు CDS మాటలు, అలాగే కెప్టెన్ శివకుమార్ పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఎయిర్ డిఫెన్స్ని టార్గెట్ చేయకపోవడం వల్లే జెట్స్ని కోల్పోయామని చెప్పడం, ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అంతటా దాడులు చేసిన లాహోర్లో ఉన్న HQ-9నే ముందు టార్గెట్ చేయడం, వీటన్నిటిని బట్టి ఆ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమే మన జెట్స్ని డౌన్ చేసిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆ సిస్టమ్ మిగిలిన జెట్స్ ఫైర్ చేసిన ఒక్క మిజైల్ని కూడా స్టాప్ చేయలేదు. ఇక మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా 6 పాకిస్తానీ జెట్స్, ఒక ఏవాక్స్ని షాట్ డౌన్ చేశాయి. మిజైల్ స్ట్రైక్స్లో ఎయిర్ బేస్లో కూడా కొన్ని నాశనం అయ్యాయి. దీని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ జెట్స్ని డౌన్ చేశామో ఎందుకు బయట పెట్టట్లేదని చాలామందికి డౌట్ ఉంది. ఇంతకుముందు కామెంట్ కూడా చేశారు. దీనికి ఆన్సర్, ఈ ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ రోజు మన జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళలేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా మన కంట్రోల్లో ఉన్న ఎయిర్ స్పేస్లోకి రాలేదు. 2 దేశాల జెట్స్ బోర్డర్స్ని దాటకుండానే లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఫైర్ చేశాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ షాట్ డౌన్ చేసినప్పుడు ఎవరి దేశానికి చెందిన జెట్స్ వాళ్ళ దేశంలోనే క్రాష్ అయ్యాయి. శిథిలాలు లేకుండా ఎగ్జాక్ట్గా ఏ జెట్ అని కనిపెట్టడం చాలా కష్టం. ఎన్నో సెన్సార్స్, EW సిస్టమ్స్ గ్యాదర్ చేసిన డేటాని అనలైజ్ చేసి, ఇంకో పక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి ఇన్పుట్స్ తీసుకొని, అలాగే ఆల్రెడీ ఉన్న డేటాబేస్లతో ఆ ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేసి ఏ జెట్ అని కనిపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే పాకిస్తాన్ మాత్రం 5 జెట్స్, అందులో 3 రఫాల్స్ని డౌన్ చేశామని 24 గంటల్లోనే క్లెయిమ్ చేసింది. కానీ నిజానికి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏ జెట్స్ని డౌన్ చేశాయో వాళ్ళకే తెలియదు. ఇండియాపై మేము గెలిచామని నెరేటివ్ని అల్లడానికి సింబాలిక్గా ఈ క్లెయిమ్ చేసింది. ఓవరాల్ సీడ్ మిషన్స్ని జరపకపోవడం వల్లే మన జెట్స్ డౌన్ అయ్యాయని అర్థమవుతుంది. కానీ అలా చేసుంటే అగ్రెసర్ అనే ముద్ర పడుతుందని ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ మిలిటరీ దాడి చేశాక గో హెడ్ అని ఆర్డర్స్ వెళ్ళాయి. ఈసారి ఎయిర్ ఫోర్స్ కావాల్సినట్టు దాడి చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.